45:4 చెప్పబడుతుంది. అంధకారములో ఉంచబడిన నిధులను, మరుగైన చోటలో స్థలములో ఉంచబడిన ధనములను నీకు ఇచ్చేదను. నేనే ఇశ్రాయేలు దేవునాగే యెహోవా ఎరిగినట్లు గొప్ప కార్యములు చేసేదను. దేవుడికి ఎప్పుడు వాగ్దానములు నెరవేర్చాలన్న వాంఛ దేవుడికి తాపత్రయపడుతూనే ఉంటది. నీకేమైనా ఒక వాగ్దానములు దేవుడు చేశారంటే తప్పకుండా దాన్ని నెరవేర్చడానికి సమర్థుడైన ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎలాంటి దేవుడు? సమర్థుడైన దేవుడు, మహిమ గల దేవుడు, ఓ గొప్ప దేవుడు, ఘనమైన దేవుడు, విడుదల కలిగిన దేవుడు, ఆశ్చర్యమైన దేవుడు. ఆయన మరుగైన స్థలం అంటే ఏమిటి? స్తోత్రం. రహస్య స్థలం అంటే ఏమిటి? అంధకార స్థలములో ఉంచబడిన నిధులు అంటే ఏంటి? దేవుడు మనకి ఇవ్వబోతున్న ఆశీర్వాదమును గురించి ఇక్కడ చెప్పబడుతుంది. మరుగైన స్థలములో ఉంచబడిన నిధులను ఎక్కడెక్కడ మన ముందే దేవుడు, ఓ స్తోత్రం, ఆహారకు ముందే ఒక జీవపు ఊట దేవుడు మరుగైన స్థలములో ఉంచబడినట్లు నీ కొరకు ఒక స్థలము, నీ కొరకు స్తోత్రం ఒక మరుగైన చోట, నీ కొరకు ఒక స్తోత్రం హల్లెలూయా, ఒక ప్రసన్నత, ఒక విడుదల, ఒక స్తోత్ర ఐశ్వర్యం, ఒక సంబంధమైన కార్యం. కన్నులు తెరచి చూడండి, పొందుకోండి ఆశీర్వాదం. రెండవదాగా మనం ఇక్కడ చూసినట్లయితే ఏం చెప్పబడుతుంది బ్రదర్ అండ్ సిస్టర్? ఒక స్తోత్రం రహస్య స్థలమును ఉంచబడిన ధనమును. ధనం అంటే మన తల్లి దగ్గర, తండ్రి దగ్గర, మన స్తోత్రం సహోదరుల దగ్గర రావలసిన భాగములు, మీ వారసత్వ భాగము అది రాపోతుంది. ఎక్కడో వాళ్ళు విడిచిపెట్టినా కూడా యేసయ్య నామములు ఈ రోజు రాపోతుంది అన్నది నేను మీకు తెలియపరచుకుంటున్నాను, ప్రవచనంగా చెప్తున్నాను. ఇప్పుడు వరకు ఆటంకాలుగా ఉన్నది నజరేయుడు యేసుక్రీస్తు నామములు అది వచ్చును కాక అని నేను ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. ప్రవచనంగా చెప్తున్నాను. వినండి, ఈ రోజు మొదలుకొని, ఈ క్షణం మొదలుకొని మీకు రావాల్సిన ఐశ్వర్యం, మీకు రావాల్సిన సంపత్తు, మీకు రావాల్సిన మీ తల్లి దగ్గర, తండ్రి దగ్గర, మీ అన్న దగ్గర, మీ బంధువుల దగ్గర, మీ స్తోత్రం హల్లెలూయా బంధువుల దగ్గర నుంచి మీకు రావాల్సిన భాగము రాపోర్యమైన బ్రదర్ అండ్ సిస్టర్, నేను ప్రవచనంగా చెప్తున్నాను. ఈ నెల ఒక విడుదల రోజు, ఈ నెల భాగము రాపోతున్న రోజు, ఈ నెల మీ కొరకు దేవుడు ఏర్పరిచిన రావాల్సిన రోజు. ఒక జాబ్, ఒక ఇంటర్వ్యూలో పాస్ అవబోతున్నారు, ప్రమోషన్ దొరకబోతుంది, విడుదల కలగబోతుంది, ఒక అద్భుతమైన కార్యం దేవుడు చేయబోతున్నారు. ఆశ్చర్యమైన కార్యం చేయబోతున్నారు. ప్రార్థన చేస్తామా? యెషయా 45:4 వచనమును మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన చేయండి, పొందుకున్నంత వరకు ప్రార్థన చేయండి, మీరు పొందుకుంటారు. ప్రార్థిస్తా. మంచి తండ్రి, మహిమగల దేవ, జాలిగల దైవమా, అద్భుతమైన దైవమా, విడుదల ఇచ్చిన దైవమా, ఈ వాక్య ప్రకారం వీళ్ళకి రావాల్సిన అద్భుతమైన కార్యం, విడుదల హల్లెలూయా స్తోత్ర వారసుగా రావాల్సిన భాగములు యేసు నామములో వచ్చును కాక అని ప్రార్థిస్తున్నాను. పెద్ద కార్యం చేయండి, విడిపించండి. కన్నీరులో, బాధల్లో, దుఃఖంలో, నెమ్మది లేక, కష్టాల్లో, వేదనతో ఉన్న వారందరికీ స్వస్థత కలుగ చేయండి. ఆశ్చర్యమైన కార్యం చేయండి దేవా. ఈ మెసేజ్ వింటున్న ప్రతి ఒక్కరికి విశ్వాసం కలుగును గాక. ఓ నమ్మక, నిరీక్షణ మీ మీద హల్లెలూయా ఎక్కువ కలగడానికి సహాయం చేయండి ప్రభువా. నీ నామం మాత్రం మహిమపరచడానికి సహాయం చేయండి. మమ్మల్ని తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించి నజరేయుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ మెసేజ్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ప్రార్థన చేయడానికి మేము వేచున్నాము. దేవుడు ఆశీర్వదిస్తారండి. అవసరం అలాగనే మీకు ప్రార్థన విషయాలు ఏమైనా ఉంటే మాకు పంపండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. అలాగనే రేపు 7వ తారీఖు, జూన్ 7వ తారీఖు నర్సంపేటలో స్వస్థత, విడుదల, అద్భుత ఆరాధన ఉంటది. 10 గంటల నుండి 2 గంటల వరకు తప్పక రండి.